కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించుకుడి. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకునుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపం చేయుదుమా? అదెన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరెరగరా? రోమాపత్రిక 6, 12, 13, 14, 15, 16. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.